హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కిచిడి. ఇది చాలా హెల్తీగా అన్ని రకాలైన కూరగాయలు, ఆకుకూరలు, పప్పు ధాన్యాలు, ఒక 5-6 రకాల పప్పు ధాన్యాలు అన్నీ వేసి చాలా హెల్తీగా టేస్టీగా తయారు చేసుకుందాము. ఇదైతే మన హెల్త్కు చాలా మంచిదండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని దాంట్లో నానబెట్టుకున్న పొట్టు పెసరపప్పు, తర్వాత ఒక 4 అవర్స్ ముందుగా నానబెట్టుకున్న ఎర్ర కందిపప్పు, తర్వాత ముందుగానే నానబెట్టుకున్నటువంటి పచ్చ కందిపప్పు, తర్వాత సాయి పెసరపప్పు, వీటన్నింటిని ఒక 4 అవర్స్ ముందుగా నానబెట్టుకోవాలి. బియ్యం కూడా బాగా కడిగి తీసుకున్నాను. బియ్యము ఈ మొత్తం కలిపి ఒక గ్లాస్ వచ్చాయి. తర్వాత పచ్చెనగపప్పు, తర్వాత ఒక టమోటా, ఒక హాఫ్ ఆనియన్ వేసుకుంటున్నాను. కొద్దిగా ఉప్పు, కొద్దిగా ధనియా పౌడరు, మిల్ మేకర్ కూడా వేసుకున్నాను. ముందుగా నానబెట్టుకున్న మిల్ మేకరు, కారము, పసుపు, వేసుకోవాలి. నెక్స్ట్ క్యారెట్ ముక్కలు, ఒక క్యారెట్ ముక్కలుగా కట్ చేసుకొని ఒక క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. మన దగ్గర బంగాళదుంప ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయల ముక్కలన్నీ వేసుకోవచ్చు. ఇది మన శరీరానికి చాలా హెల్తీ అండ్ టేస్టీగా ఉంటుంది ఈ కిచిడి. తర్వాత ఒక రెండు వంకాయలు వేసుకోవాలి. తగినన్ని వాటర్ పోసుకోవాలి. అంటే మొత్తం పప్పు ధాన్యాలు, బియ్యము మొత్తం కలిపి 2 గ్లాసులు అయ్యాయి కాబట్టి 5 గ్లాసుల వాటర్ పోసుకుంటే సరిపోతుంది. కొద్దిగా సాఫ్ట్గా మెత్తగా ఉండాలి కాబట్టి 5 గ్లాసుల వాటర్ పోసుకొని లాస్ట్లో జీలకర్ర, మిరియాలు 2 మిక్సీ పట్టి వేసుకున్నాను. నెక్స్ట్ కొద్దిగా జీలకర్ర వేసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెక్స్ట్ తోటకూర వేసుకోవాలి. మన దగ్గర ఏ ఆకుకూర ఉంటే ఆ ఆకుకూర వేసుకోవచ్చు. పాలకూర, పొన్నగంట ఆకు ఏది ఉంటే అది వేసుకోవచ్చు. తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 7-8 విజిల్స్ వచ్చాక మూత తీసి చూసుకోవాలి. ఉడికిందా లేదా అని చూసుకోవాలి. ఒక 4-5 విజిల్స్ అయినా సరిపోతుంది. చూడండి, ఆకుకూర మొత్తం పైకి వచ్చింది కదా. కలిపుకున్న తర్వాత బాగా సాఫ్ట్గా అయిపోతుంది. చూడండి, కిచిడి చాలా హెల్తీగా అండ్ టేస్టీగా చాలా బాగా వచ్చింది. ఈ కిచిడి మనం వేసిన పప్పు ధాన్యాలు అన్నీ చాలా సాఫ్ట్గా అయిపోయాయి, మెత్తగా అయిపోయాయి. వారానికి 2-3 సార్లు చేసుకుంటే చాలా హెల్తీగా బలంగా ఉంటారు. అన్ని పోషకాలు ఈ కిచిడిలో అందుతాయి బాగా. చూడండి, చాలా బాగా వచ్చింది కదా. తర్వాత పక్కన ప్యాన్ పెట్టుకొని తాలింపు వేసుకున్నాను. నెయ్యి వేసి తాలింపు వేసుకున్నాను. ఈ తాలింపుని కూడా దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. చాలా హెల్తీగా టేస్టీగా కిచిడి రెడీ అయిందండి. దీంట్లో చాలా పోషకాలు అందుతాయి. దీంట్లోకి పెరుగు చట్నీ ఏదైనా కర్రీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.